మీదే ఏరియా అమ్మా? ఇక్కడేనండి సింగినగర్. మరి సింగనగర్లో వరదలు వచ్చాయమ్మా మీకు? వచ్చినాయండి మావి కూడా. ఒక 4-5 రోజుల వరకు అయితే ఇంట్లో ఉన్నాయి సార్. రోడ్డు మీద అంటే చెప్పవసరం ఇంకా 2-3 రోజులు టైం పట్టింది. వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు. మాకు ఒక 30 గంటలో ఇల్లులు సగం మునిగితే ఇంకొక అరగంటలోపు ఆయన ఉన్నారండి బోట్లో. మునిగిపోయిన కన్నీళ్లు మేము బాధలో ఉన్నాము, డాబాలు ఎక్కేసాము. ఆ బోట్లో ఆయన చూడగానే మాకు ధైర్యం వచ్చింది. ఒక తండ్రి వస్తే ఎలా పిల్లలకి ధైర్యం వస్తుందో అలా వచ్చింది. వచ్చిన సీఎం అలాగే మాకు కూడా ఎవరిని పస్తుంచలే. అంటే కొంతమంది ఉంచారేమో తెలియదు, ఎందుకంటే ఆకలి ఎవరు చెప్పుకోలేరు. ఒకవేళ వాళ్ళకి వెళ్ళలేక పొట్లాలు వెళ్ళలేదేమో కానీ మ్యాక్సిమం అందరికీ వచ్చింది ఆహారం. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ వారం రోజులు ఆయన బతికిస్తేనే బతికాం. వస్తువులదేముంది, ఓపుకుంటే సంపాదించుకుంటాం, లేకపోతే లేదు. మరి ఈరోజు రేషన్ తరఫున కూడా మీకు 10 కేజీలు బియ్యం ఇస్తున్నారమ్మా? మరి ఇచ్చారండి, తీసుకున్నాము జాగ్రత్తగా. ఇవి లేనందుకు కూడా అవి మాకు ఇంట్లో వండుకొని తినడానికి ఉపయోగపడ్డాయి. ముందు ఇచ్చారండి అన్నట్టుగానే అన్నీ ఇచ్చారు, అందరికీ కూడా అందినాయి. ఎవరికైనా ఒక్కళ్ళకి తగ్గినా సరే డీలర్లను అడిగితే వాళ్ళు కూడా ఇచ్చారు. ఎవరిని లోటు చేయలేదండి, ఇచ్చారు. మరేంటమ్మా మరి ఈ రోజున మీకు 25,000 చొప్పున కూడా ఇస్తా ఉన్నారు. అసలు ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి పై అంతస్తుల వరకు 10,000 ఇస్తా ఉన్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారమ్మా? ఇవ్వాలి కానీ సార్, అంటే ఇచ్చేది ఆయన ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తారు, కరెక్టే. కాకపోతే ఇచ్చేది ఏంటంటే అసలు కన్ఫామ్ చేసుకొని, నేను మునిగిపోయాను నాకు ఒక్కదానికి ఇమ్మ నేను అనట్లా, కన్ఫామ్ చేసుకొని నిజంగా నష్టపోయినోడికి అందితే అదే చాలు సార్. మాకు చెక్ చేసుకొని నిజంగా నష్టపోయినోళ్ళు, అది అంటే ఓనర్స్ ఉంటారు, కొంచెం వాళ్ళు ఊర్లు వెళ్తారు, కింద వర్షం వచ్చే అన్నీ పడిపోతాయి కదా సార్, బతుకు తెరువులకి ఎటో వెళ్తారు, వానర్స్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి చేరకుండా నిజంగా నష్టపోయిన వాళ్ళకి చెక్ చేసుకొని ఇస్తే అది అందరికీ చేరిద్ది. అదే మరి ఆ టైంలో మంత్రుల పనితీరు ఎలా ఉందమ్మా? అసలు చాలా బాగుంది సార్, చాలా బాగా చేశారు. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నా సరే ఇబ్బంది బతకడానికి ముందు ఆహారం అనేది అందజేశారు, నీళ్లు అందజేశారు, మెట్ల మీద తలదాచుకున్నా తిని బతుకున్నాం. ఇవాళ అంతా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఆపదలో అయితే ఖచ్చితంగా మాకు అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మీకు కూడా అలాగే చేశారు మాకు. మరి ఫైనల్గా అసలు చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉందమ్మా? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా మరి చంద్రబాబు పరిపాలన వల్ల? చాలా బాగుంది. కొన్ని వస్తువులు పోయినా మాకు ఏదో పని కల్పిస్తారు, మేము కూడా పెట్టుకుంటాము ఖచ్చితంగా. చాలా మటుకు అయితే 90% ఏదో 10 మందికి ఎక్కడో నష్టం జరిగి ఉండొచ్చు, కానీ 90% అయితే మాకు చాలా బాగా చేశారు. పరిపాలన కూడా చాలా బాగుంది.